ఇది హ్యాండ్ పెయింట్ అండి, ఇది హ్యాండ్ పెయింటే. ఇది హ్యాండ్ పెయింట్ పైన మనకు క్లే ఆర్ట్ వచ్చిందనమాట. ఇదంతా ఫ్రేమ్ లాగా కట్టారు. వీటి రేట్స్ ఏంటనేది కూడా అడుగుతున్నాను, బట్ అన్నిటికీ రేట్స్ చెప్పట్లేదండి. కొన్నిటికి రేట్స్ అడుగుతున్నాను, మరి ప్రతి దానికి రేట్ అడిగితే వాళ్ళు కూడా బాగుండదని కూడా నేను అడగట్లేదు అనమాట. ఓకే, కొంచెం చిన్నవి మీడియం సైజువి అన్నిటికీ నేను ప్రైజెస్ అడిగి మీకు ఖచ్చితంగా చెప్తాను. ఇవి చూసారు కదా, రోజెస్ లాగా ఉంది. ఇవి జనరల్లీ క్లే ఆర్ట్ కొంచెమైనా ఐడియా ఉన్న వాళ్ళకి ఫ్లవర్స్ అన్నీ ఇమ్మీడియట్లీ క్యాప్చర్ చేయగలుగుతానండి. కాకపోతే ఇలా హాబీ లాగా ఇంట్లో చేసుకున్న ఐటెంనే మనం ఒక ఎక్స్పోర్ట్ చేసుకోగలుగుతామా అనే దాని మీద మీరు దృష్టి పెట్టవచ్చు అన్న ఉద్దేశంతో నేను ఇదంతా మీకు క్లారిటీగా చూపిస్తూ ఉన్నాను. ఇవన్నీ వాల్ డెకరేషన్కి సంబంధించినవండి. ఇప్పుడు చూపిస్తున్నాయి కదా, ఇవన్నీ వాల్ డెకరేషన్. అయితే ఇక్కడ మనకు బ్యాక్గ్రౌండ్లో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది ఫ్రేమ్ లాగా కనిపిస్తుంది చూసారు కదా, ఇది కూడా క్లేనే అండి. ఇదేంటంటే సిరామిక్ క్లే లాంటిది ఒకటి పౌడర్ లాంటిది ఉంటుందన్నమాట. దాంట్లో లిక్విడ్ ఒకటి యాడ్ చేసి మనము మౌల్డ్లో వేసేసుకుంటే అలాంటి ఒక ఫ్రేమ్ లాగా తయారవుతుంది. అంతేగాని అది కొన్నది కాదు, అది కూడా హ్యాండ్ మేడే, 100% హ్యాండ్ మేడ్ అనమాట ఇక్కడ ఉన్న ప్రతి ప్రోడక్ట్. అయితే కంపేర్ టు మనకు మిషన్ మేడ్, ఈ హ్యాండ్ మేడ్ ప్రోడక్ట్స్ అన్నీ కొంచెం కాస్ట్లీ ఉన్నాయి. ఇంకా డిమాండ్ కూడా ఉందండి వీటికి, ఎక్స్పోర్ట్ చేసుకోవడానికి డిమాండ్ ఎక్కువగా ఉందన్నమాట. మన దగ్గర కూడా ఉంటాయి ఈ ప్రోడక్ట్స్, బట్ ఇంపోర్టెడ్ తెచ్చుకుంటున్నాం, మనకు లోకల్ మేడ్ లేదు మ్యాక్సిమము. ఇవి మిర్రర్స్ అండి, మనము ఇవి ప్లాన్ చేసుకోవచ్చు. మీకు ఆల్రెడీ ఇంట్లో ఏమైనా మిర్రర్స్ ఉన్నాయనుకోండి, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్గా మనకు ఉంటాయి కదా, ఆ మిర్రర్కి చుట్టూ అవుటర్ కలర్ వేసేసి ఇలా మీరు క్లే తోటి ఇలా ఫ్లవర్స్ పెట్టేసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగున్నాయి. వీడియోలో క్యాప్చర్ అవుతుంది ఓకే, బట్ నా కళ్ళతోటి చూస్తే మాత్రం నేనైతే చాలా మెస్మరైజ్ అయ్యానండి. ఇక్కడ వేరే వాళ్ళకి ఇదంతగా కనిపించకపోవచ్చు, అందరు ఫర్నిచర్ సైడ్ ఇంకా డిఫరెంట్ రోబోటిక్స్ సైడ్ వెళ్తున్నారు. నాకు మాత్రం ఈ ఆర్ట్స్ అంటే చాలా ఇష్టం కాబట్టి నేను ఇక్కడే ఆగిపోతూ ఉన్నాను అనమాట. ఇలాంటివి అయితే చాలా ఉన్నాయి. ప్రతిదాన్ని మనం క్యాప్చర్ చేయడం అంటే పాసిబుల్ అవుతుందా లేదా అనేది తెలియదు. మ్యాక్సిమం ట్రై చేస్తాను. ఇంకా వీటి ఇన్ఫర్మేషన్ కూడా మ్యాక్సిమం ఇస్తానండి మీకు, డిస్క్రిప్షన్లో కూడా నేను పెట్టేస్తాను. వీటి క్యాటలాగ్ సంబంధించి, అంటే ఇవి ఒకవేళ మనం ఇంపోర్ట్ చేసుకోవాలంటే వీళ్ళ క్యాటలాగ్ ఉంటుంది కదా, ఆ క్యాటలాగ్ కావాలన్నా కానీ నేను మీకు పంపిస్తాను. మీరు కామెంట్లో మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇంట్రెస్టెడ్ అని పెట్టండి, మీకు డిఎం చేసేస్తాను. ప్రతిదానికి ఇక్కడ ఫేర్లో పెట్టిన ప్రతిదానికి వీళ్ళ దగ్గర క్యాటలాగ్స్ ఉంటాయన్నమాట. ఈ క్యాటలాగ్ అంటేనేమో వాళ్ళు మనము బార్ కోడ్ ఉంటుంది, అది స్కాన్ చేసుకోవచ్చు అనమాట. అప్పుడు మనకు వాళ్ళ దగ్గర ఏమేమి ప్రోడక్ట్స్ ఉన్నాయి, వాటికి రేట్స్ ఎంత, మినిమం ఆర్డర్ ఎంత అనే డీటెయిల్స్ అన్నీ స్కాన్ అవుతాయి అనమాట. ప్రతిదానికి మనం ప్రోడక్ట్స్కి పేపర్ క్యాటలాగ్ తీసుకుంటే మనకు వెయిట్ అనేది ఎక్కువైపోయి హ్యాండిల్ చేయలేకపోతున్నాం. ఇది చాలా పెద్దగా ఉందండి. కాంటెంట్ ఫేర్ చాలా పెద్దది అనమాట, వరల్డ్లో లార్జెస్ట్ ఎక్స్పో కాబట్టి చాలా అన్ని దేశాల నుంచి కూడా విజిటర్స్ వస్తూ ఉన్నారు. చాలా ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుందనమాట. అందరూ కొత్త పాత అనేది అసలుకి లేకుండా చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. అంటే వీళ్ళు వచ్చిన దగ్గర ప్రతి స్టాల్లో మంచి వాటర్ ఇవ్వడము, వాళ్ళ ట్రెడిషనల్ టీస్ ఉంటాయి కదా, ట్రెడిషనల్ టీస్ మనలాగా పాలల్లో చక్కెర ఇలా కాదనమాట. అలా కాకుండా వీళ్ళు ఎక్కువ హెర్బల్ టీస్ తీసుకుంటున్నారు. ఎక్కడికి వెళ్ళినా 10 minutesకి ఒకసారి ఒక హెర్బల్ టీ అనేది ఇస్తున్నారు. అసలు ఫుల్ ఎనర్జీ వస్తుంది అనమాట. జనరల్లీ నేను ఏంటంటే ఒక 10 minutes 15 minutes నడిస్తేనే నాకు కాళ్ళు నొప్పులు వచ్చేస్తుంటాయి. మనం ఒక రిలాక్స్గా ఒక దగ్గర కూర్చొని వర్క్ చేసే అలవాటు కదా మనకు, నడవడం అనేది అలవాటు లేదు కదా, అలా ప్రాబ్లం అవుతూ ఉండేది. బట్ ఇక్కడికి వచ్చాక ఏమైందో తెలియదు, ఫుల్ ఎనర్జెటిక్గా ఉందండి. అంటే కొత్త ప్లేస్ అని ఉండొచ్చు, లేదంటే వీళ్ళు ఇచ్చిన హెర్బల్ టీ వల్ల అయి ఉండొచ్చు, చాలా బాగా అనిపించింది అనమాట. వాటికి సంబంధించింది కూడా ఒక వీళ్ళది ఉందంట, ఒకసారి చెక్ చేద్దాం. అవి హెల్త్కి రిలేటెడ్గా అన్ని టీస్ ఉంటాయంట. ఇదేంటో కొంచెం బాగా ఇంట్రెస్టింగ్ అనిపించింది నాకు ఇందాక టీ తాగినప్పుడు. ఇవన్నీ ఏంటంటే హ్యాండ్ పెయింట్సే అండి, ఇవన్నీ హ్యాండ్ పెయింట్స్కి ఎక్కువ డిమాండ్ ఉందండి, చాలా డిమాండ్ ఉందన్నమాట. థౌజండ్స్లో ఉన్నాయి కాస్ట్లు కూడా. ఇదేంటంటే చూడగానే చాలా పెద్దగా ఉన్నట్టు అనిపిస్తుంది, బట్ ఇవన్నీ చేస్తూ ఉంటే ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట. ఇవన్నీ నేను చేశానండి ఆల్రెడీ. నేను ఎప్పుడో 10th 12th మనం స్టడీస్ ఉన్నప్పుడే నేను చేశానమాట. ఇలాంటి ఫ్రూట్స్ కూడా, క్లే ఫ్రూట్స్, ఈ క్లేలో కూడా చాలా రకాలు ఉంటాయి. ఇవి సిరామిక్ లాగా షైన్ అవుతుండే క్లే అనమాట.
మనకు దాని మీద వార్నిష్ వేయడము, స్ప్రే తోటి వార్నిష్ చేయడము, పెయింట్స్ స్ప్రే తోటి షేడ్స్ లాగా రావడము, దానివల్ల న్యాచురల్ లుక్ అనేది చాలా బాగా వచ్చింది. ఇక్కడ చూసారు కదా కార్నర్లో ఇలా షేడ్స్ లాగా వచ్చింది. అలా రావాలంటే స్ప్రే పెయింట్స్ యూజ్ చేయాలి. కొంచెం స్కిల్ అండి, కొద్దిగా స్కిల్ యూజ్ చేస్తే మాత్రము నేర్చుకుంటే మాత్రం చాలా బాగా పర్ఫెక్ట్గా చేయవచ్చు. ఎక్స్పోర్ట్ దాకా కాకుండా మన ఇండియాలో సేల్ చేసుకోవడం కాకపోయినా మన ఇంట్లో వరకు, లేదంటే మనము ఫ్రెండ్స్ ఇంటికి ఎక్కడైనా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు గిఫ్ట్ లాగా తయారు చేసుకోవడానికైనా కానీ బాగుంటుందండి, చాలా బాగుంటున్నాయి అనమాట. అయితే వీటి రేట్స్ ఏంటనేది ఒకసారి మనము కనుక్కుందాము. ఎస్ దట్ హౌ మచ్, వాట్ ఈస్ ద మినిమం ఆర్డర్? Yes. $6. Yeah, $6. $6 I'm clear. Okay. I will give you one shipment. Okay. $6 with a mixed item. Okay. Different. Okay. Mixed type. Yeah. Okay. Mixed. How many minimum order? How many pieces? Please write on the book. I'm not understanding your language. Please write on the book. Minimum order how much? MOQ. 6,000 pieces. Okay. This is amount. Okay, amount. $6,000 minimum order అమౌంట్ అండి. మిక్స్ ఐటమ్స్ అంటే ఇక్కడ మనకు కనిపించే ప్రతి ఐటమ్ ఏదైనా తీసుకోండి, అన్ని మిక్స్ చేసేసుకోండి. వీళ్ళు బిల్ అనేది 6,000 మినిమం బిల్ చేస్తారనమాట. తర్వాత మీరు ఏమైనా తీసుకోవచ్చు. ఇప్పుడు మనము ఇప్పుడు ఒక్క పీస్ అలా కూడా తీసుకోవచ్చు, కానీ ఓవరాల్గా బిల్లు మాత్రం $6,000 కావాలి, US$ కావాలి అనమాట. ఇప్పుడు అప్రాక్సిమేట్లీ దీని ప్రైస్ ఎంతండి? హౌ మచ్ ప్రైస్? మనం ఇంగ్లీష్లో మాట్లాడినా వాళ్ళకి ఏం అర్థం కాదండి, తెలుగులో మాట్లాడిన రెస్పాన్స్ సేమే. వాళ్ళు నేను ఏ లాంగ్వేజ్ మాట్లాడినా వాళ్ళు చైనీస్ మాట్లాడుతున్నారని, నేను వాళ్ళు ఏం మాట్లాడినా నేను కూడా తెలుగులో మాట్లాడడం స్టార్ట్ చేస్తారనమాట. సరిపోయింది, అలా జరుగుతూ ఉంది ఇక్కడ. అట్లీస్ట్ హౌ మచ్ రేట్ అన్నా కానీ తెలియట్లేదు అనమాట. ఓకే అండి, నేను చిన్న ఐటమ్ రేట్ అడుగుతాను, ఒక చిన్న ఐటమ్. ఈ మిర్రర్కి రేట్ అడుగుదామండి, ఈ మిర్రర్ రేట్ అడుగుదాం బెస్ట్, ఎందుకంటే మనకు ఈజీగా ఉంటుంది. $25 మిక్స్ ఐటమ్స్. ఓకే. ఈ ఐటమ్ ఉంది కదండి, ఇది $25 అంటండి. ఓకే. ఎక్స్క్యూజ్ మీ, వాట్ ఇస్ ద ప్రైస్ ఫర్ దిస్ ఐటమ్? మిర్రర్ ఉంది కదా, మంచి సైజ్ అనమాట. 19.6 అంటండి. అంటే బాగానే వర్కౌట్ అవుతుంది అనమాట. అంటే ఇదేంటంటే ప్యూర్లీ హ్యాండ్ మేడ్ కాబట్టి కాస్ట్ బాగానే చెప్తున్నారు, మినిమం ఆర్డర్ కూడా ఎక్కువనే చెప్తున్నారు అనమాట. ఇవి ఇంపోర్ట్ చేసుకున్నా కానీ మధ్యలో బ్రేక్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. బట్ ఏంటంటే ఇవి ఎక్కువగా US కంట్రీస్, UK కంట్రీస్కి చేస్తారనమాట. ఓకే. షిప్పింగ్ ఫార్వర్డ్ ఫ్రమ్ షెంజన్ నుంచి మనకు షెంజన్ వరకు వాళ్ళు పంపిస్తారండి. అక్కడ నుంచి మనము షిప్పింగ్ ఫార్వర్డర్ తోటి మనం ఇండియాకి తెప్పించుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ షిప్పింగ్ ఫార్వర్డర్స్ కూడా చాలా మంది ఉంటారు. ప్లీజ్ గివ్ యువర్ కార్డ్, ఈ కార్డ్ అండ్ దిస్ కార్డ్ ఇది. ఓకే థ్యాంక్ యూ. ఇదండి వీళ్ళ అడ్రస్, వీళ్ళ డీటెయిల్స్ అన్ని కార్డులో ఉంటాయి. నేను ఇవే తీసుకుంటున్నాను, ఇంకొకటి స్కానర్ తీసుకుంటున్నాను అనమాట. ఆ స్కాన్ చేసేస్తే వాళ్ళ కంపెనీ ప్రొఫైల్ మొత్తం వచ్చేస్తుంది, వాళ్ళ డీటెయిల్స్. ఇండియాకి వెళ్ళాక నిదానంగా అన్నీ చెక్ చేసుకొని మళ్ళీ వాళ్ళ కాంటాక్ట్ కావచ్చు అనమాట, మనకు ఐటమ్స్ ఏమైనా కావాలి అని అంటే. ఓకే అండి, థ్యాంక్ యూ.